వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఏమనాలో నాకు అర్థం కాదు. రాజకీయాల్లో అటువంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు నాకు తెలిసి నేను ఎక్కడ గమనించలే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు మామూలుగా. కానీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే ఆ సంస్కృతి రాజశేఖర రెడ్డి. ఆయన ఎంతమంది అపోజిషన్కి సంబంధించిన నాయకులు ఆయన ఆయన పని తీరు వల్ల ఆకర్షింపబడి వాళ్ళు ఉన్య పార్టీని వదిలేసి రాజశేఖర రెడ్డి గారి కోసం ఏం చెప్తే చేసేదానికి సిద్ధపడ్డారు. ఆయన పనితీరుకి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. మామూలుగా రాజకీయాల్లో ఎవరైనా రాజకీయాల్లో లేకపోయినా కానీ తన తండ్రిని దారుణంగా చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటారు. రాజకీయ నాయకుడు కానక్కర్లేదు, రాజకీయ నాయకుడు కాకపోయినా తన తండ్రిని ఓపెన్గా మర్డర్ చేసిన వ్యక్తులపైన పగ తీర్చుకోవాలనుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డిని దారుణంగా హత్య చేస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ హత్యా ఘటనతో ఆ సంఘటనతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని కనీసం వాళ్ళని కొత్తగా అరెస్టులు చేయడం కానీ జైల్లో పెట్టేసడం కానీ చేయలేదు. ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కట్టుకథలు కల్పించి ఏదో ఆరోపణలు చేసి జైలుకు పంపిస్తారు మామూలుగా రాజకీయ. తన తండ్రిని మర్డర్ చేసిన వాళ్ళని కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళని ఏ ఒక్కరికి అపకారం తలపెట్ల, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల, ఏ ఒక్కరు చనిపోల. ఇది రాజశేఖర రెడ్డి గొప్పతనం. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల్లో అతి ప్రధానమైన నాయకుడు ఒక ఆయన వారసత్వంగా కానీ ఏ రకంగా ఎత్తుకున్నా చాలా ప్రధానమైన నాయకుడు